అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉగ్రవాదులకు సాయం ఆపకుంటే ఆపరేషన్ సింధూర్ 2.0తో భూభాగం మీద పాకిస్తాన్ను లేకుండా చేస్తామని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. 300 కిలోమీటర్ల పాక్ భూభాగంలోని టార్గెట్లను ధ్వంసం చేశామన్నారు ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్. పాకిస్తాన్ కు మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం చెప్పామన్నారు. దేశమంతా ఐకమత్యంగా యుద్ధంలో పోరాడిందన్నారు. పాక్ లోని 9 ఉగ్రవాద శిబిరాల్ని సైన్యం ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేశాయన్నారు. భూగోళం మీద ఉండాలో లేదో పాకిస్తాన్ తేల్చుకోవాలని హెచ్చరించారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆర్మీ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుందని, దీనికి సైన్యం సిద్ధంగా ఉండాలన్నారు. ఈ అవకాశం వెంటనే ఇవ్వాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నట్టు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ 2.0లో సంయమనం అనే మాటే వినపడదన్నారు ఆర్మీ చీఫ్. भारत देश पूरी तैयारी के साथ है और इस पर वो संयम नहीं रखेगा जो सिंधूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना. अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा. तो आप अपनी पूरी तैयारी करके रखिए और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, वाहेगुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा. उसके लिए ऑल द बेस्ट. जय हिंद. రాజస్థాన్లోని ఇండో పాక్ సరిహద్దు ప్రాంతమైన అనూప్గఢ్ ను సందర్శించిన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది జవాన్లతో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ తో భారత్ సత్తా ప్రపంచమంతా చూసిందన్నారు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్. We could look deep inside their territory. We could make sure that they were not able to operate even within their territory, up to a certain distance. And it will go down in the history that longest kill that we achieved of more than 300 kilometers by that. భారత్ దాడిలో అమెరికాలో తయారైన F-16 యుద్ధ విమానాలతో పాటు చైనాలో తయారైన J-17 యుద్ధ విమానాల్ని కూడా ధ్వంసం చేసినట్టుగా చెప్పారు. యుద్ధాన్ని ఆపాలని పాక్ వేడుకున్న తర్వాతే కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్టు చెప్పారు.